చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని తనకు తాను ఈ లోకానికి రాలే, తనకు తాను ఈ లోకానికి వచ్చినట్టు గ్రంథం తెలియజేయలే. నన్ను పంపిన వాడు ఒక ఆయన ఉన్నాడని ఆయన పరిచయం చేయడానికి లోకానికి వచ్చారు. నన్ను పంపిన వారు ఉన్నారు, ఆయన సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకానికి బోధించుచున్నాను అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు చెప్పి పంపించారు యేసుక్రీస్తు వారికి లోకంలో ఇలా చెప్పాలని చెప్పి? ఆయన పంపిన ఆయన చెప్పారు. ఎందుకంటే ప్రతిదీ కూడా గమనించాలి వాక్యం నుంచి. అంటే యేసుక్రీస్తు వారే తనకు తనగా ఈ లోకానికి వచ్చి తనకు తనకు ఏమీ బోధించలే. ఆయన పంపించారని, ఆయన ఏం చెప్పాలో కూడా ఆయనే తెలియజేసి పంపించారని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఆయన అబద్ధికుడు యేసుక్రీస్తు వారు. మరి లోపల ఎంతమంది క్రైస్తవులు అనబడిన వారు ఆయన అబద్ధికులు చేస్తున్నారు ఈ రోజుల్లో? ఆయన డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినట్టు, ఆయనే స్వతహాగా ఇవన్నీ కూడా ఆజ్ఞాపిస్తున్నట్టు, తండ్రికి ఎటువంటి ప్రమేయం లేనట్టు, ఆయన అసలు ఉన్నాడో లేదన్నట్టుగా బోధిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వరకు ఒక తండ్రి ఉన్నారని, ఆయన తండ్రి మనకి తండ్రి అని, ఆయన కూడా ఒక దేవుడు ఉన్నాడని, ఆయన దేవుడు మనకి దేవుడు అని, ఆయన కూడా ఆరాధిస్తున్నాడని మన గ్రంథంలో అనేక చోట్ల ఆయనే తెలియజేశారు. కల్పించే సంగతులేం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలే మనకి ఆధారం, అదే మనకు సూత్రం. ఆ మాటలు తప్ప మనం వేరేగా మనం బోధించినా దాని ప్రకారం చేసిన శాపగ్రస్తులు పట్టినాడు. ఈవెన్ పరలోకం నుంచి ఒకటి మళ్ళీ వచ్చి ఒక దూత వచ్చి వాడు ఒకవేళ మార్చినా కానీ అతను కూడా శాపగ్రస్తుడే అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే నేను ఆయన యొద్ద వినిన సంగతులు అన్నాడు. విన్నాడంటే ఆయన ఏం చెప్పారో అవన్నీ కూడా విన్నారు. ఆ సంగతులు నేను మీకు బోధించున్నాను అన్నాడు. తండ్రి దగ్గర విన్నటువంటి ఆయన ఏం మార్చుకుని లోకానికి వచ్చి చెప్పారు. అలాగే యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించారో దాన్నే చెప్పమని అపోస్తులకి అప్పగిస్తే, సరే ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. సరిగా వినకపోతే సంగతుల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల పరమందున్న దేవుడిని అవమానపరుస్తున్నారు. అది ఎంత స్కాలర్ అయినా, ఎన్ని పిహెచ్డీలు ఏవో పెడుతున్నారు కదా, వెనకాల డిగ్రీలు అవన్నీ పెట్టుకున్నా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ పరలోకం తీసుకెళ్తాయంటే వెనకాల ఉన్న డిగ్రీలు ఏమి తీసుకెళ్ళవు. యేసుక్రీస్తు వారి తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకానికి వచ్చి ఏ విధంగా అయితే నెరవేర్చి ఆయన సంగతులు తెలియజేశారో అలాగే ఆయన మాట విని అలాగే నడిస్తే మనం కూడా ఆయన లేపినటువంటి దేవుడు మనం కూడా తిరిగి లేపుతాడని తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు స్వయంగా ఆయన తెలియాల్సిన విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈ రోజు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో అంటే నేను తండ్రి దగ్గర విన్న సంగతులు ఏదైతే వచ్చి మీకు చెప్పానో వాటన్నింటినీ గైకొనాలని వారికి బోధించండి. అపోస్తులకి ఆజ్ఞాపిస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే తిరిగి లేచిన తర్వాత, సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణ ముందు 40 దినాలు 500 మందికి పైగా కనిపించారు కదా. సమాధి నుంచి లేచిన తర్వాత, సమాధి నుండి లేచిన తర్వాత 40 దినాలు 500 మంది కంటే ఎక్కువ కనపరుచుకుని ఆయన తెలియాల్సిన విషయాలంటే నేను మీకు ఏ సంగతుల్ని ఆజ్ఞాపించాను, ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని అది ఆజ్ఞాపించాను, అవన్నిటిని కూడా గైకొనాలి అంటే వాటిని ఫాలో అవ్వాల్సిందే, చేయాల్సిందే అని బోధించండి అని చెప్పి అపోస్తులకి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కాబట్టి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఒక విషయాన్ని పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, నేను మీకు అప్పగించిన దాన్ని అంటే ఆయన ఏదైతే చేస్తున్నాడో ఒకసారి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది. ఎవరు అప్పగించారు ఆయనకి? ప్రభు వాళ్ళు పొందిదంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏమో తండ్రి అప్పగించారు, అపోస్తులకేమో ప్రభు వారు అప్పగించారు. అపోస్తులు ఇప్పుడు మనకు అప్పగిస్తున్నారు. ఎక్కడన్నా లోపల వచ్చిన ఇందులో ఎక్కడన్నా కల్పించి ఏమైనా ఉన్నాయా? ఏమిలో. నేను మీకు ఏదైతే అప్పగిస్తున్నానో అది నాకు ప్రభువే అప్పగించాడంట. అంటే ఇలా చేయండి అని చెప్పి ఆయన చెప్పాడట. కాబట్టి ప్రభాత బోధనలు మనందరం కూడా
ప్రతి ఆదివారం పాల్పొంగులు పొందుతున్నాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు లోకస్వార్త ఆరోగ్యానికి వస్తే అంటే నేను ఏ సంగతులు విన్నాను అయ్యే కదా మీకు తెలియాల్సినని చెప్పిన ఆయన. లోకస్వార్త ఆరోగ్యానికి వచ్చిన తర్వాత గ్రంథం నుంచి ఎందుకు పడిపోయారు ఈరోజు అనేక మంది, ఎందుకు లోకాన్ని వెంబడిస్తున్నారు అనేక మంది. ఆనాడు దేవుని పిల్లలు అనుకున్నటువంటి యూదులే కానివ్వండి, ఈనాడు పరలోకం మాదే అనుకున్నటువంటి క్రైస్తవులు అనబడిన వారే కానివ్వండి, ఒకసారి ఆలోచించేద్దాం. లోకస్వార్త ఆరాధ్యంలో 46వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు, నేను చెప్పు మాట ప్రకారం చేయకంటున్నాడు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయకంటున్నాడు. అంటే నా తండ్రి ఏది చెప్పారో అదే మీకు చెప్పాను, నేను చేసేసాను. నేను ఏదైతే చెప్పానో అపోస్తలులారా మీరు కూడా అదే చేయండి అని చెప్పిన తర్వాత, ఒకవేళ అలా చేయకపోతే నన్ను ప్రభు అని పిలవడానికి మీరు అనర్హులు అంటున్నాడు. అర్హులు కాదండి. ఇప్పుడు నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరూ రాడని ఆయనే తెలియజేసిన తర్వాత, ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం చేయకపోతే ఆ మార్గంలో తండ్రి గారికి వెళ్ళగలరా ప్రశ్న. ఇప్పుడు వేసే డాన్సులు కానీ క్రైస్తవులు అనబడిన వారు ఈ మధ్యకాలంలో చర్చిల్లో మొత్తం కొయ్యర్ గ్రూప్ 2-3 కాదండి. ఇది వరకు 2-3 ఉండేవారు, తర్వాత ఒక 5 పెరిగారు, తర్వాత ఒక 7, ఒక 12 మంది. ఇప్పుడు ఆయన మొత్తం అందరూ కలిసిలే, ఎంతమంది ఉంటే అంతమందికి. మళ్ళీ వాళ్ళు ఎంతమంది స్టెప్లు వేస్తున్నారు చర్చిల్లో. ఏంటి స్టెప్లు అంటే పాటలు పాడి స్టెప్లు వేస్తున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారు ఇలా స్టెప్లు వేసి అంటే డాన్స్లు వేసి దేవుడు మహిమపరచమన్నారా? ఒకవేళ తండ్రి అయిన దేవుడికి అదే నిజమైన ఆరాధన అయితే దానివల్ల దేవుడికి మహిమపరచబడుతున్నాడంటే యేసుక్రీస్తు వారు అపోస్తులు చెప్పాల్సిందే. చెప్పారా? చెప్పలే. పోనీ యేసుక్రీస్తు వారు అపోస్తులు చెప్తే అపోస్తులు ఎక్కడ మర్చిపోయారా? ఒకవేళ మర్చిపోతే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత, ఆయన జ్ఞాపకం చేస్తారు కదా, మరి ఎక్కడ జ్ఞాపకం చేశారా? చేయలే. ఉన్నాయన్నీ కూడా మన గ్రంథం తెలియాల్సింది. అవి ఉన్నాయి చేయడం మానేసి లేని ఉన్నట్టే చేస్తే ఆయన మాటకు లోబడ్డట కాదు. మరి ఆయన అంటున్నాడు, మరి నా మాటలు నేను చెప్పిన మాట ప్రకారం చేయకుండా ప్రభు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు ఆయన. అంటే ప్రభు అని అనడానికి కూడా అర్హుడు కాదంటుంది. అంటే మీకు నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. ఒకవేళ అలా ప్రభు అని మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ఆయన ఏమన్నట్టుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో 21వ వచనంలో, ఎందుకంటే పనికి మాలినటువంటి క్రైస్తవులు అనబడిన వారిలో పనికి మాలిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు, వేషాలు వేసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక డబ్బు కోసం అయితే సేవ చేసేది, ఒకటి అధికారం కోసం అయితే, ఒకటి పేరు ప్రతిష్టల కోసం, తన పేరు ప్రతిష్టల కోసం అక్కడైతే, తన ఊరి ప్రతిష్టల కోసం ఇంకొంతమంది. ఇలా ఏదో ఒకటి ఆశించి క్రైస్తవులుగా కొనసాగుతున్నారు తప్ప మీ దేహం విడిచిన తర్వాత పరలోకం ఒకటి ఉంది. పరమాత్మ దేవుడు మా పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆ త్యాగానికి తగిన బ్రతుకు మాలో ఉన్నాయో లేదా అనేది ఆలోచన చేయట్లే. 7వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం చేయకుండా ప్రభు నన్ను పిలుచుంటే ఎందుకు అన్నటువంటి ప్రభు అంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అందరూ అంటున్నారట ప్రభా అంటున్నారట. ఆయన అంటున్నాడు, ప్రభు నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అన్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. అంటే ఒక సంఘంలో ఒక సభ్యుడిగానే ఉన్నాడట. పరలోకం వెళ్తాడు, రాజ్యం ఆయన సంఘం అంటున్నాడు. పరలోకం ఏమో దేవుడు ఉండేటువంటి ప్రదేశం, అది ప్రాంతం. ఇక్కడ రాజ్యంలోనే ఆయనకు అర్హత లేకపోతే ఉండడానికి, అంటే ఏదో ఉన్నామనుకుని ఆ గుంపోటి ఏర్పరుచుకుని కొనసాగుతున్నాడు తప్ప ఆయన రాజ్యం అది కాదు. కాబట్టి అలా ప్రభు నన్ను పిలిచిన ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా, అలానే చెప్తుంది, ప్రభువా మేము నీ నామాన్ని ప్రవశింపలేదా అంటే వీరికి తెలియదా బోధ? తెలిసినోళ్ళే. అంటే ఎన్ని ప్రసంగాలు చేశారో ఎవరి నామంలోనేనంటే మళ్ళీ అవ్వారి నామంలో కాదు, ప్రభు నామంలో. అయ్యా నువ్వు చెప్తున్నట్టే చేస్తున్నామని చెప్పి ఆయన పేరే వాడుకుని, ఆయన పేరు మీద పాంప్లెట్లు వేయించి, ఆయన పేరు మీద ఫ్లెక్సీలు వేయించి, ఆయన నామంలోనే పుడుగులు పెట్టించి, ఆయన నామంలోనే పెద్ద పెద్ద సభలు పెట్టించి,
ఆయన మాటలే చెప్పారట, కానీ ఆయన చెప్పమన్నట్టుగా చెప్పలే. ఏం చేశారంటే ఆయన చెప్పమన్న దానికి కొంచెం వీళ్ళ కొంత కలిపి పాడు చేశారన్నమాట. అందుకని అంటున్నాడు, అయ్యా నీ నామంలో మీరు ప్రవేశింపలేదా, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, దెయ్యాలు కూడా వెళ్ళిపోయాయండి ఆయన నామంలో. అసలే వీళ్ళు ఉంది, ఈనాటి విధానం చేయాలనుకుంటేడట. మరి దెయ్యాలు వెళ్ళగొట్టే అంత గొప్పవాడు అయితే మరి పరలోక రాజ్యంలో స్థానం ఉంది కదా. ఆయన అంటున్నాడు, నీ నామంలో మేము అనేక దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని అనేకమైన అద్భుతాలు చేయలేదా, ఏం అద్భుతాలు చేసావు నాయన. కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోయి అంటాడు, కడుపులో ఉన్న ఎక్కడ కరిగిన మనకేం తెలుస్తాయి, పైన ఉన్న గాయాలు స్వస్థపరుచు, నీ దగ్గర స్వస్థం వరం అంటే. పుట్టి గుడ్డువాడు కానీ పుట్టి మోగవాడు కానీ స్వస్థపరుచు ఆయన అపోస్తులు చేసినట్టుగా స్వస్థత వరాలు ఉంటాయి. ఎంతమంది మోసం చేస్తావు. లోన మన కనబడని దాన్ని నేను కలిగించేసాను అంటాడు, స్వస్థత చేశాను అంటాడు, ఆపరేషన్ అవసరం లేదంటాడు, మా నాన్న మళ్ళీ చచ్చిపోతాడు. ఎందుకు అలా భ్రమ పెట్టడం. ఇలా అంటారు, అనేకమైన అద్భుతాలు చేయలేదా అంటున్నాడు. ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు 23వ వచనంలో, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎవరిని ఎరగనంటున్నాడు. ప్రవచించి అద్భుతాలు చేసి ఆయన నామాన్ని మేము గొప్ప చేసేసాం, ఆయన మాట ప్రకారం నడుస్తున్నామని చెప్పుకునేవారు. ఎందుకలా నడవలే, నడిచేది లేదు. ప్రభు ఏమంటున్నాడంటే, అక్రమం చేయవాళ్ళారా నా గురించి మీరు అని మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడట. అంటే బైబిల్ పట్టుకుని ఇలా మంద వచ్చింది కదా, అనేక మంది మందలో మనం బోధించేస్తున్నాం కదా అని చెప్పి ఏది పడితే అది బోధించడానికి. ఎందుకంటే ఒక్కడు అనేక మంది తిరుగుతాడట. ఒక పాపాత్ముడు అంటున్న అనేకమైన మంచి పనుల్ని, సాంబిలంలో సొలొమోన్ గారు అంటారు, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనుల్ని చెప్పేస్తారట. అంటే ఒక దుష్ట సంబంధిగా ఉండి హృదయంలో మార్పు లేక, ప్రభు బోధను వెంబడించలేక, ఆ ప్రకారం బ్రతకలేక వచ్చినటువంటి అనేక మందిని తనతో పాటు నరకానికి తీసుకుపోవడానికి అపవాది ఏర్పరచుకుని ఒక ఏజెంట్గా పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడట, నీకు నాకు అంత పొత్తులేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట. ఎందుకు తెలీదు, మనం ఈ భూమి మీద పుట్టక మునిపే మనం ఎవరో ఆయన కూడా తెలుసు, మన ఉదయాంతరంగాలు కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే మరి రేపు పొద్దున్న ఎలా వెళ్తాం ఆయనతో, ఆయన ద్వారా తండ్రి దగ్గరికి ఎలా వెళ్తాం మనం తెలియదు. కాబట్టి ఆయన మాట చాలా జాగ్రత్తగా వినాలట. పైగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటలు చాలా జాగ్రత్తగా వినాలంటుంది. నిర్గమకాండంలో 23వ వచనంలో, నిర్గమకాండము 23వ వచనం, 23వ అధ్యాయంలో 21వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన సన్నిధిని, ఎవరి సన్నిధిని, దేవుని సన్నిధిని. ఎందుకంటే ఆజ్ఞలు జారీ చేస్తాడు. 23వ అధ్యాయం అంతా కూడా ఇవాళ ఎంతమంది సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా లేని వార్తలు పుట్టిస్తున్నారంటే, ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని, ఈ దేశం మీద కూడా యుద్ధం జరుగుతుందని చెప్పి పెద్ద పెద్ద టవర్లు కూలిపోయినాయని, అనేక ప్రాంతాలు నాశనం అయిపోయినాయని, రూపాయలు ఎవరు బ్రతకేయలేడని, ఇంకా అక్కడ బ్రతకరని ఎన్నెన్నో లేని వార్తలు. ఫస్ట్ రోజులు ఏమంటున్నాడు, లేని వార్తని పుట్టించకూడదు, పుట్టిస్తే అబద్ధికుడు కదా. ఇలా ఒకటి చాలా తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 21వ వచనంలో ఆయన అంటున్నాడు, మోషే గారు ద్వారా దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి సన్నిధిలో అంటే జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడి ఎవరి మాటలు మనం మాట్లాడుతున్నాం? ఈరోజు నేను మాట్లాడుతున్నా, లేకపోతే మీరు మాట్లాడుతున్నా, ఆనాడు ఆదిమ అపోస్తులు మాట్లాడినా, లేదా ఆయనకు అప్పగించినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినా, ఎవరి మాటలు? దేవుని మాటలు. ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. వినకపోతే ఆయన కోపం వస్తుందట. అంటే తల్లిదండ్రులుగా మన పిల్లలు మన మాట వినకపోతే, లేకపోతే ఒక అధికారిగా, లేకపోతే ఒక లీడర్గా, ఒక నాయకుడిగా మీ కింద ఉన్నవారు మీ మాట వినకపోతే ప్రేమగా ఉంటుంది కాబట్టి. మీ భార్య మీ మాట వినకపోయినా, మీ భర్త కూడా మీ మాట లెక్క చేయకపోయినా ప్రేమ ఉంటుందా మధ్యలో? పొత్తులు ఉంటే వాళ్ళిద్దరికి ఉండవు. కోపం వచ్చేస్తుంది. కొంతమంది పైకి కనపరుచుకుంటారు, కొంత లోపల పెట్టుకుని ఎప్పుడు టైం వస్తుందా అని దాచుకుంటారు.
కానీ మన దేవుడు కూడా కోపం వస్తుందండి ఆయన మాట వినకపోతే. ఆయన కోపం రేపొద్దు మీ అతిక్రమం ఆయన పరిహరింపుడు. అందరూ కూడా అతిక్రమించిన వాళ్ళే, అందుకే అక్రమం చేయవాళ్ళారా అన్నాడు ఆయన. అతిక్రమం అంటే ఆ ఆయన ఇచ్చిన క్రమాన్ని మీరితే దాన్ని ఏమన్నాడంటే అతిక్రమము అన్నాడు. ఎంతమంది మీరేరో మనం చూద్దాం గ్రామంలో. ఆయన మాట విన్నవాళ్ళే అతిక్రమించారంటే వాళ్ళు సరిగా వినలే, విని కూడా ఆయన చేస్తలే అనేటువంటి మూర్ఖత్వం ఒకటి వాళ్ళు ఉంది. మీ అతిక్రమాలను ఆయన పరిహరింపుడు, నా నామము ఆయనకుంది. అయితే 22 నిమిషంలో నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, ఒకటి వినాలి, రెండోది నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉండును అన్నాడు. వెళ్ళిపోయేటువంటి దేశం ఉంది కనాన్ దేశం. అక్కడ ఎవరో ఒకళ్ళిద్దరు బలహీనులు కాదు ఉన్నవాళ్ళు. అక్కడ 7 జాతుల వారు, 7 జాతుల వారు కూడా మనం చూస్తే ఇలా కింద చూసేవాళ్ళు కాదు, అలా పైకి చూసేటువంటి జనాంగం వాళ్ళు. వాళ్ళ దృష్టికి వీళ్ళు, వీళ్ళ దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారట. వాళ్ళు అనుకుంటారు ఏంటి కొంత పెడతలాగా అనుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళు అనుకుంటారు ఇదేంటి వీళ్ళ ముందు మనం పెడతలా ఉన్నామేంటని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు చాలా ఉన్నత దేవులట, అంటే చాలా బలవంతులు, ఇలా పట్టుకుని లేపేయగలరన్నమాట అందరినీ. అంటే అంత అలాంటి ప్రదేశాన్ని దేవుడు పంపిస్తుంటే ఆయన అంటే నా మాట వినాలి, రెండు నేను ఏదైతే చెప్పానో అది విన్న తర్వాత అదే చేయాలి. చేస్తే వాళ్ళందరూ కూడా మీకు శత్రువులే, ఎందుకంటే నా ఆజ్ఞ చొప్పున నడవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం తీసేయట్లే, వాళ్ళు ఆ దేశంలో ఉండట చేసినటువంటి అతిక్రమాల గురించి ఆ దేశమే వాళ్ళు కక్కేస్తుంది అన్నాడు. అంటే అంత భయంకరంగా పాపం చేసినటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా, అమోరీలు కానీ, హెవీలు కానీ, పెరిజీలు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చేసినట్టు పాప నిమిత్తం ఆ దేశం వాళ్ళకి కక్కేస్తుందట. కాబట్టి మీరు ఆ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళ క్రియలను అనుసరించి నడుచుకోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా, జాగ్రత్తగా వింటా మాట ప్రకారం చేయండి అని తెలియజేస్తున్నాడు. వాస్తవానికి వీళ్ళు సరిగా విన్నారో లేదో ఒకసారి ఆలోచన చేస్తే, చెప్పింది చెప్పినట్టు చేయకుండా సొంత ఆలోచనల్ని ఆలోచించినటువంటి కొంతమందిని మనం ఆలోచన చేస్తే, రాజు గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. దేవాది దేవుడు ఏదైనా ఒక పని మీద పంపించినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆనాటి ప్రజలైనా ఈనాటి ప్రజలైనా ఆయన చెప్పినట్టే చెప్పాలి, ఆయన చెప్పమన్నట్టే చెప్పాలి, ఆయన చెప్పినట్టే చేయాలి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి బేతేలుకి వచ్చాడు. బేతేల్లో ఎవరున్నారు? ఇప్పుడు యెరోబాము ఉన్నాడు. యెరోబాము ఏం చేస్తున్నాడు? ధూపం వేయటకే యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, ధూపం వేసే పని రాజుందా యాజకులదా? యాజకులది. వాస్తవానికి అలా రెహబాము రాజు, సొలొమోను తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. రెహబాము తర్వాత దేవాదేవుడు అన్నాడంటే, రెహబాము కాలంలో రెహబాము దుర్మార్గంగా ఇశ్రాయేలు పట్ల నడుస్తుంటే, ఇదిగో నువ్వు కూడా యథార్థంగా నడిస్తే కనుక నీ రాజ్యం నేను నిలబెడతాను, కానీ నువ్వు నడవట్లేదు, కాబట్టి నీ రాజ్యం 2గా తీసేస్తున్నానని చెప్పి సొలొమోను దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి ఒక ఆయన యెరోబాము మంచి బలవంతుడు, యుద్ధ ప్రావీణుడు, ఆయన తీసుకొచ్చి రాజుగా నియమించాడట. ఆయన 10 గోత్రాలు ఇచ్చాడు. దావీదుకి ఒక దీపం అలాగే నేను ఉంచుతానన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో రావాలి కాబట్టి ఆయన్ని కొట్టేయకుండా యూదుల పక్షాన్ని ఇంకొక గోత్రం ఇచ్చాడట, యూదా గోత్రం. అది రెహబాము వెళ్తున్నాడు. ఇప్పుడు యెరోబాము రాజు అయిన తర్వాత జరిగినటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తే, ధూపం వేయడానికి అంటే అప్పటికే ఈయన అధికార దాహంతో ఉన్నాడు. కొంతకాలం బాగుంది, రాజ్యం స్థిరపడింది. రాజ్యం స్థిరపడిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన పక్షాన్ని వెళ్ళిపోతారేమని చెప్పి 2 బంగారు దూడల్ని చేసేసాడు.
లేవీలు కానటువంటి వారిని, అంటే ఎవరైతే యాజకత్వం చేసి ధూపం వేయాలో వాళ్ళందరినీ తీసేసి ఈయన సొంతంగా ఒక గ్రూప్ని అన్యులు, అంటే లేవీలు కానటువంటి వారిని యాజకులుగా నియమించాడట. విన్నాడు ఎందుకే మాట ఈయన దేవుని మాట. మరి దేవుడు ఆయన చెప్పలేదు ఆయనకి అని ఆలోచన చేస్తే 11వ అధ్యాయము, ఇదే రాజు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు తెలియస్తున్నాడు యెరోబాముకి. ఏమన్నాడంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోష్ అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయు, నా కట్టడలను నా విధులను అనుసరింపయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడపయు ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు అన్ని దేవతలు పూజించారు? ఎవరు పూజించారు అన్ని దేవతల్ని? దావీదా? మరి ఎవరు పూజించారు దావీదు తర్వాత? సొలొమోను. ఎందుకు పూజించాడు సొలొమోను? ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల. ఆ స్త్రీలు కూడా యూదులు కాదు, అన్ని స్త్రీలని అన్ని దేశాలకు రాజులుగా ఉన్నటువంటి వారి పిల్లలు చేసుకున్నాడు. వాస్తవానికి ఈయన చేసుకోలే, వాళ్ళే అబ్బో సొలొమోను గారి దగ్గర చాలా జ్ఞానం ఉంది, చాలా ధనం ఉంది, దేవుడు ఆయన తోడుకున్నాడు, మా పిల్లలకి అయితే ఇంకేముంది మా దేశం మీద రాడిన. అలాగే ప్రపంచంలోని చాలా దేశాల వారు ఏం చేశారంటే ఇంక పిల్లలు ఇచ్చేసారు. ఆవిడ పిల్లలు ఎవరు పిల్లలు ఇస్తారా? ఏమంటారు? 2 కలవరా, లేక 3 వెళ్ళారా, ఇలాగా అంటారని చెప్పి ఏంటి నువ్వు అది రాదు మరి 3 బెల్లం మీ అమ్మాయినా అన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? నేను 1000 బెల్లం 1000 భార్య మీ కుదిరినా అన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? కానీ అప్పట్లో ఏమి సొలొమోనుకి భార్య అంటేనే గొప్ప. అందుకని 7 మంది భార్యలు 300 మంది ఉపపత్తులను ఉంచుకున్నాడట. వీళ్ళందరూ ఎవరంటే యూదుల్లో ఎలా ఎంతమంది తెలియదు కానీ అన్ని స్త్రీల్లో కూడా అటు మోయాబీలు ఇటు అమ్మోనీయుల్ని అందరినీ కూడా చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు అందమైన వారు ఏం చేశారంటే ఎవరి చేత సొలొమోను ఆకర్షించబడ్డాడో వాళ్ళు వాళ్ళ దేవతల దగ్గర తిప్పేశారట. అంటే మా దేవత ఉందండి, ఒక బలిపెట్టిన కావాలి, మా దేశంలో అందరూ కూడా పూజలు చేసేవారండి, ప్లీజ్ అండి. ఏం మసక పుట్టారు తెలియదు కానీ యెరూషలేములోనే యెరూషలేము దేవాలయం ఆపోజిట్లోనే మందిరం కట్టేసి నేను బలిపెట్టారట. ఇదిగో మీ బలిపెట్టేది ఇక్కడ బలిచ్చుకోండి మీరు. అమ్మోనీయులు అది ఇది, మోయాబీలు ఇది, ఇలా అందరూ ఏం చేశారు, జనాలు ఏం చేశారంటే ఇక్కడికి వెళ్ళి మొక్కుకోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మొక్కుకోవటం తీరుతాం. చాలామంది ఇలా మరియమ్మ పండుగ వెళ్ళి గుండిస్తూ ఉంటారు, ఇలా చర్చికి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా పిల్లలు పుడితే తల వెంట్రుకలు ఎక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలి. తల వెంట్రుకలకి ఎవరైతే మగలోళ్ళు కదా ఎక్కడ తీసి అవన్నీ చేసుకుంటాడో అవన్నీ పట్టుకెళ్ళాయన. జుట్టు అంతా ఎవరికి కావాలండి? అది కొబ్బరికాయ కొట్టాలి, అక్కడికి వెళ్ళి ఆకుతలు గింజలు అక్కడికి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళేమో అవి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవి మళ్ళీ ఆవిడ పూజలు వస్తే వాళ్ళు ఉగాది పండుగ అండి, వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కున్నారు, మేము కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలి. వాళ్ళు దీపావళి అండి, మందులు కొనుక్కున్నారు, మేము కూడా మందులు వెలిగించాలి. ఎందుకు వచ్చినాయండి? అటు వాళ్ళ కార్యక్రమాలు, ఇటు ఈ కార్యక్రమాలు. ఇక్కడి నుంచి వచ్చినాయి కాదు, సొలొమోను కూడా అదే చేశారు. 11వ అధ్యాయం 11వ వచనంలో సొలొమోను కెమోషను మోయాబీల హేమైన దేవతకును, మొలుకను అమ్మోనీయుల హేమైన దేవతకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠాలని కట్టించను. 8వ వచనంలో తమ దేవతకు ధూపం వేసి బలు అర్పించుండిన పరస్త్రీలైన తన భార్య నిమిత్తం అతడు ఇలాగ చేశాడు. భార్య మార్చేయగలదు భర్తను, ఎలా అంటుండని సరే, ఎంత హీరో అయినా సరే జీరో చేసేయగలరు, ఎంత జీరో అయినా సరే హీరో కూడా చేయగలరు, అంత టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి దేవదేవుడు అన్నాడంటే, ఆయన నీ భార్య బలహీనమైన కాదు, ఒత్తిడి వస్తే తక్కువలేదు, నేను కూడా బాడీ చేస్తుంది, కాబట్టి జ్ఞానం చొప్పు నువ్వు కాపం చెయ్యి, ఆమెకు అంత జ్ఞానం లేదు, నేను నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాను, జాగ్రత్తగా నువ్వు ఏర్పాటు చేసి నా మార్గంలో నడిపించు, ఆ మార్గంలోకి వెళ్ళావా నువ్వు కూడా నాశనం అయిపోతావు అని ముందే చెప్పేశాడు. నేను అలాగే చేసాడట. ఎప్పుడైతే విన్నాడో పోయాడు. తర్వాత పిలిచాడట, వచ్చాడైనా రాలే. తర్వాత ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత బుద్ధి కలిగి ప్రసంగాలు కూడా రాశాడు.
ఇప్పుడు ఇలా చేస్తున్నాయని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, ఈయన ఒకడే పోయాడా బలిపీఠం దగ్గరికి, యూదులందరూ పోయారు. అందుకనే యెరొబెయాము అంటున్నాడు 11వ అధ్యాయంలో ఇందా చదువుకున్న 33వ వచనంలో అంటున్నాడు, జనులను అన్ని విడిచిపెట్టి అస్తారోతను సీదోనీయుల దేవతకును, కెమోషను మోయాబీయుల దేవతకును, మిల్కోమను అమ్మోనీయుల దేవతకును మొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు నా పట్ల యోగ్యమైన దాన్ని ఏ విధంగా చేశాడో, నా కట్టడని నా విధులను ఎలా అయితే అనుసరించాడో అలా అనుసరించట్లేదు. వీళ్ళు నడవకి ఉన్నారు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకి ఉన్నారు కనుక సొలొమోను చేతిలో రాజాను కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇచ్చేస్తున్నా. ఎంత ధన్యత అన్నది, అది అని చిన్న జాబ్ అది అన్నది దేవుడు ఇచ్చేది. ఈ లోకంలో ఏదైనా మనకి కంపెనీలో చిన్న పోస్ట్ ఇస్తుంటేనే పట్టుకోలేకపోతున్నాం. అది అట్టుకుని అది ఎప్పుడు ఊడిపోతాం కూడా తెలియదు. ఆ పట్టుకున్నాను చెప్పి నా హీరో లేరు అనుకుంటాం. ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు టర్మినేట్ చేసాడు అనుకోండి, మళ్ళీ మొక్క వచ్చి నేడవలసింది మళ్ళీ ఇంటికి వెళ్ళి. అందుకే దేవుడు అది ఇస్తే కనుక దానికి తగ్గి మనం జీవిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా అలా అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉంటాడు. ఈయన అన్నాడంటే 10 గోత్రాలు. అసలు ఆయనకేమో ఏది దావీదు కొడుకు పుట్టినట్టు సొలొమోనుకి రాజు వెళ్ళిన తర్వాత సొలొమోనుకి పుట్టినటువంటి రెహబాంకి ఏమో ఆ 12 గోత్రాలు మీద ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ 10 తీసేస్తాను అంటున్నాడు. వాళ్ళు ఎవరికి ఎక్కువ ఇవ్వాలి? సొలొమోను కొడుకు పుట్టినోడికి కదా. మరి ఆయన ఏం చేశాడు అంటే సొలొమోను చేసిన దాన్ని బాగా వెంబడించాడు రెహబాం అనేవాడు. దానికోసం అయ్యో మా నాన్న తప్పు చేశాడు అని ఒక ఇసుకేలాగా అవన్నీ బలపేట్లన్నీ బదులు కొట్టేసి మళ్ళీ యెహోవాను తీసి మీరు అందరూ ఇక్కడికి వస్తేనే, లేదని కనుక మీరు ఈ దేశంలో ఉండొద్దని ఎటువంటి నిర్ణయాలు చేయలే. కాబట్టి ఇప్పుడు 10 గోత్రాలు నీకు ఇస్తా అని చెప్పి, అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నందున యెరూషలేములో రెహబాము వెళ్తున్నాడు. ఇప్పుడు బేతేలు ప్రాంతం, షోమ్రోను ప్రాంతం అంతా కూడా అయ్యింది. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేమును పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రములో నుండి వారికి 1 గోత్రం ఉండనెత్తును. లేవీయుల గోత్రం అయిందే. రాజు మన చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను అనుసరించిన కనుక దావీదుని జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే 35వ వచనం, అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రాలు, మళ్ళీ చెప్తున్నాడు 10 గోత్రాలు ఇస్తాను నీకు. 36వ వచనంలో, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారునికి 1 గోత్రం ఇచ్చేదను. 37, నేను నిన్ను అంగీకరించినందున, ఎవరిని? యెరొబెయాముని. దేవుడు అంగీకరించాడంటే ఎంత హోప్స్ ఎక్కున్నాడో. మంది ప్రజలు ఉంటారు ఆ కాలంలో, రెహబాము కాలంలో. కానీ దేవుడట ఒక వ్యక్తిని చూసి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా పని చేయన్నాడట. 10 గోత్రాలు కష్టపడకుండా దావీదు ఎంతమంది మీద యుద్ధం చేసుకుని రాజు అయ్యాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చి. కానీ నేను ఏం చేయకుండా 10 గోత్రాలకి రాజు అయిపోతున్నాడు. నేను నిన్ను అంగీకరించినందున ఏమంటున్నాడు, నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు మీద రాజు అయ్యేందుకు నువ్వేం కోరుకుంటో చెప్పు, నీ కోరిక అంతటి ప్రకారం చెయ్యి. 38వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిందంతయు అని ఒక మాట తెలియజేస్తున్నాడు. నువ్వు కోరిక అంటే నీకు అన్ని ఉండవచ్చు కోరికలు, కానీ నీ కోరికలు కాదు. నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అదంతా కూడా నీవు ఏం చేయాలి? వినాలి. ముందు వినాలి. విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి, ప్రజల దృష్టికి కాదు, నా దృష్టికి చేయాలి. నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు. ఎందుకంటే దావీదు చేశాడు కదా మరి దేవుని దృష్టికి అనుకూలంగా. అలా నువ్వు కూడా నా మాటలు వినాలి, నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు. నా సేవకుడైతే దావీదు చేసినట్లు అన్నాడు. దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనియల్లా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదును.
వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుతుని గాని నిత్యము బాధింపను అని చెప్పి సొలొమోనుకి ఆజ్ఞాపించారు. ఇప్పుడు సొలొమోను ఏం చేయాలి, క్షమించాలి, యెరోబాముకి తెలియజేశారు. యెరోబాము ఏం చేయాలి, ఇప్పుడు రాజైపోయాడు, ఏ ఇబ్బంది లేదు, చక్కగా రాజరికం నడుస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, 2 దోళ్ళు చేయరా, 2 బంగారు దోళ్ళు, నా ప్రజలందరూ కూడా మళ్ళీ అందరికి వెళ్ళిపోతారేమో అని చెప్పాడు. ఆయన చెప్పలే. చెప్పిన సంగతులు పక్కన పెట్టాడు. ఇప్పుడు సొంతంగా ఆలోచిస్తున్నాడు, ఈ ప్రజలు నేను ఎలా బ్రేక్ చేయాలి, అక్కడికి ఈ ప్రజలు ఆ సంఘానికి వెళ్ళకుండా ఉండాలని నేను ఏం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి దుష్టుల ఆలోచన కూడా అదే కదా. అలాగే యెరోబాము కూడా ఏం చేశారంటే, ఈ ప్రజలు ఆ రాజుగారి దగ్గరికి మళ్ళీ యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, ఏం ఇష్టం వీళ్ళకి అంటే, ఏంటంటే బాగా ఇష్టం వీళ్ళకి, కనిపించని దేవుణ్ణి పూజించమంటే వీళ్ళు పూజించలేరు కానీ కనిపించేటట్టే చేద్దామని చెప్పి దాన్ని కూడా విలువైనదాదో చేద్దాం అనుకున్నాడు. బంగారంతోనే పెద్ద పెద్ద దోళ్ళు చేసాడట. అంతే, జన్మందరూ కూడా అట్రాక్ట్ అయిపోతుంది. ఓ ఇంకేమంది మా దేవుడు ఇదే అన్నారంట. అంతే. ఆనాడు అహరోను కాలంలో ఎలా అయితే ప్రజలు చెదిరిపోయారో ఇక్కడ కూడా అలాగే చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత ఇప్పుడు ధూపం వేయడానికంట ఎవరిని ఏర్పరచుకున్నాడో ఒకసారి ఆలోచన చేస్తే 12వ అధ్యాయము 31వ వచనంలో, మరి అతడు ఉన్నత స్థలములు కట్టించి మందిరముగా ఏర్పరిచి, ఉన్నత స్థలాలు ఉండకూడదు, ఉన్నది ఉన్నత స్థలం ఒకటే యెరూషలేము, ఈయన ప్రత్యేకించి కట్టమని దేవుడు చెప్పలేదు. కానీ ఈయన ఏం చేశాడంటే, ఉన్నతమైన స్థలాలంటే మనం ధూపాలు అర్పించే స్థలాలు మనం అక్కడికి వెళ్ళకూడదు. యెరూషలేముకి ప్రతి ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాలి, 3 పండుగలకు వెళ్ళాలి అక్కడికి, యెరూషలేముకి. ఆ 3 పండుగలకు అక్కడికి వెళ్ళాల్సింది పోయి ఈయన ఏం చేశారంటే, ఇక్కడే ఉన్నత స్థలాలు కట్టేసి ఏం చేశారట, ఉన్నత స్థలాలు ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించును అన్నాడు. అంతే, కొందరిని యాజకులుగా నియమించి, మరి యెరోబాము ఏదో దశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసమున 8వ మాసం 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చాను. ఈ ప్రకారం బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుండెను. బేతేల్లో పెట్టేశాడు. అంతే, పెట్టేసి ఇదే మీ కేంద్రం అన్నాడు. యెరూషలేము మీ కేంద్రం కాదు, మీరేం బలు తెచ్చుకోవాలా, అర్పించండి అన్నాడు. దేవుడు చెప్పాడా, చెప్పలే. పోనీ ఆడు ఏదో చెప్పాడు, యెరోబాము రాజేయండి, ప్రజలు ఏమయ్యారు, పోనీ ప్రజలు ఏదో అయ్యింది. ఇంకా ఎన్ని 10 గోత్రాల్లో ఎవరికి తెలియదా ధర్మశాస్త్రం గురించి, ఎవరికి తెలియదా దావీదు కాలంలో ఎలా పరిపాలన చేశాడో, ఎవరికి తెలియదా సొలొమోను కాలంలో ఎలా పరిపాలన చేశాడో జ్ఞానంతో అడిగేవాళ్ళు లేడు. అందుకే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయినట్టు గ్రంథం తెలియాల్సింది. ఈ బాప్తో ఎవరు కూడా రాలే. 10 గోత్రాలకు సంబంధించిన వాళ్ళకి యోధ గోత్రం ఒకటో వచ్చిన మళ్ళీ వెనక్కి యెరూషలేము చెర తీసుకుపోయినా షోమ్రోను మొత్తం నాశనం చేశాడు కాబట్టి. బేతేల్లో తాను చేసిన దూడలకు బలు అర్పించాడు. ఈ ప్రకారం అతను యోచించిన దాన్ని బట్టి బలు అర్పించుకుంటూ వచ్చి ఒక పండుగని ఏర్పరిచి ధూపం వేస్తూ తానే బలిపేట ఎక్కాడట. ఇప్పుడు ఎవరికి ఇల్లు ఇవ్వట్లేదు, వాస్తవానికి బలిపేట ఎవరు ఎక్కాలంటే రాజులు ఎక్కాలి. ఉజ్జియా అనే అతను ఒక ఆయన ఎక్కాడు రాజు. వెంటనే నుదుట కృష్ణం బయలుదేరింది. ఈయన కూడా ఎక్కాడు ముందు. ఈయన ఎక్కి ఆశ్రయపడిన సంగతి ఆయనకు కూడా తెలిసి ముందు బాగానే నడిచి గర్వించాడట. ఆయన లేడు అనుకున్నాడు. అంతే, ఆయన కూడా గర్వించి బలిపేట ఎక్కాడట ధూపం వేయడానికి. వెంటనే ఆయన కూడా పక్కకి దేవుడు పెట్టేశాడు. ఇక్కడ ఏమంటాడంటే 13వ వచనంలో, దైవజనుడైన యెహోవా చేత సెలవు ఉంది, యూదా దేశం నుండి బేతేలుకు వచ్చును. ధూపం వేయటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ధూపం వేయడానికి వెళ్ళాడు యెరోబాము. ఇప్పుడు రాజుగారు ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు దైవజనుడు అంటున్నాడు 2వ వచనంలో 13వ అధ్యాయము, యెహోవా ఆజ్ఞ చేత దైవజనుడట బలిపీఠానికి ఈ మాట ప్రకటన చేసాను, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చిందేమనగా, దావీదు సంతతిలో యోషియా అనేటువంటి ఒక శిశువు పుట్టును. యేసుక్రీస్తు వారు కాదు, ఒక రాజు పుడతాడు. దావీదు సంతతిలోంచి అంటే యూదా రాజులోంచి ఒక ఆయన వస్తాడు. ఆయన పుట్టినప్పుడు నీ మీద ధూపం
దావీదు విషయాన్ని పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతను నీ మీద అర్పించును, అతను మనిషి శల్యములను నీ మీద దానం చేయను. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుక్కి ఒలికిపోటి యెహోవా ఇచ్చిన సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి చెప్పాడట. నువ్వు నమ్మవా? ఇదిగో బలిపీఠం ఎక్కువ కదా వేయాలని, ఇది బదలాయిపోద్ది ఇప్పుడే కాదు, నువ్వు చూడు. కానీ ఒకడు వస్తాడు, అతను నిన్ను నాశనం చేస్తాడని చెప్పాడట. వెంటనే ముగ్గి ఒలికి బలిపీఠం బదలాయిస్తుంది. ఈయన కోపం వచ్చింది అనుకోండి, ఎందుకంటే నువ్వు నిజంగా పగిలిందా, బలిపీఠం బదలాసిపోయిందా, ఎందుకు బదలాయిస్తేనే కదా అని తెలిసింది. ఇప్పుడు ఒకవేళ నువ్వు నమ్మన్నమాట, ఎందుకు నువ్వు ఎక్కిన బలిపీఠం బదలాసిపోద్దాను. 6వ వచనంలో 5వ వచనం, మరి యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా ముగ్గు దాని మీద నుండి ఒలికిపోయింది. దేవుడు ఒక మాట చెప్తే కంపల్సరీ జరుగుద్ది, చెప్పండి చేస్తే కనుక ఆ చేయించిన అతన్ని చేసిన వారిని చెప్పిన అతను కూడా ఇద్దరిని దేవుడు శిక్షిస్తాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. మాకెందుకు అంటే ఆయన ఏదో తప్పు చేసాడు అనుకోండి, ఆయనే దేవుడు చూసుకుంటాడు అంటే మరి ఫాలో అవుతున్నావు కదా. ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో ఫాలోవర్స్ అందరూ కూడా పోతారు అందులోకి. అది దేవాదేవుడు తెలియాల్సిన విషయం. ఇప్పుడు ఈయనకి నమ్మకం వస్తుంది యెహోవాకి, ఓహో దేవుడు నా మీద నాకు శిక్ష అనేది విధించాడని. కాకపోతే ఈయన ఏం చేశారంటే ఒక సూచన అక్కడ చేసిన తర్వాత చేయి జాపాడట. ఆయన కోపం వచ్చినప్పుడు రాజుగారు అది ఎండిపోయిందట. అయ్యా ప్రార్థన చేయి మీ దేవుడికి అని చెప్పినాడు, మళ్ళీ బాగుపడ్డది. ఇప్పుడు ఈయన ప్రవక్తను నమ్మాడు. ఇప్పుడు ఏమంటాడంటే రాని ఇంటికి నీకు కావాలితే ఎంత కావాలో అందిస్తాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా మరి దేవుడు నాకు ఆజ్ఞాపించలేదు, నువ్వు చెప్పేసి వెళ్ళిపో ఈ ఊరి నుంచి, ఎక్కడా కూడా వాళ్ళు భోజనం కూడా చేయొద్దు, వచ్చిన దారంటే మళ్ళీ నువ్వు వెళ్ళొద్దు, మెలాక్కి వెళ్ళిపో అన్నాడట అని రాజుగారికి తెలియజేశాడు. మరి దేవుడు ఏం చెప్పాడో చేయాలి కదా, ఏం చేశాడు ఆలోచన చేద్దాం. 6వ వచనంలో, నా చెయ్యి మురికిపోలే బాగుపడండి, నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకోమని దైవజనుడు బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనిన కనుక రాజు చేయి మళ్ళా బాగే మురిపటి వల్ల ఆయన. 7వ వచనంలో, అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అసలు తీర్చుకో, నీకు బహుమతి ఇచ్చేదని దైవజనుడు చెప్పగా 8వ వచనంలో దైవజనుడు రాజు ఇట్లా అంటాడు, నీ ఇంట్లో సగం నీవు నాకు ఇచ్చినా సరే ఏమో నీకు సగం ఇచ్చానట, సగం ఇచ్చినా కానీ నేను బిలాం కూడా అలా అంటాడు, నువ్వు ఇంటి బంగారు ఇచ్చినా కానీ నేను దేవుడు ఏం చెప్తే అది చేస్తాను. చేసాడా లాస్ట్కి? చేయాలి. ఈయన కూడా ఎక్కడ కొంత ఫీలింగ్ ఉండిపోయింది లోపల, అయ్యా నువ్వు నాకు సగం ఇచ్చినా సరే నేను రానన్నాడు. అక్కడ 8వ వచనం, దైవజనుడు రాజు ఇట్లా అన్నాడు, నీ ఇంట్లో సగం నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలం మీద నేను అన్నపాలను పుచ్చుకోను, ఎందుకనంటే అన్నపాలను పుచ్చుకొని వద్దనియు నీ వచ్చిన మార్గం తిరిగిపోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో చెప్పాడు. అతను తాను బేతేలుకు వచ్చిన మార్గం వెనక మరొక మార్గాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. బాగున్నంత వరకు దేవుడు చెప్పినట్టు చేశాడు కదా, ఆయన ఏం చెప్పాడు చెప్పాడు, ఏం చేయొద్దన్నాడో అది చేయకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దూరంగా కూర్చున్నాడు. ఆకలి టైం మరి ఆకలి అవుతున్నట్టుంది. ఈ ఆకలి అవుతుందని సంగతి ఎవరు తెలుస్తుంది ఎక్కువ? ఆకలి వేసినప్పుడు ఎలా దొంగతనం చేసేవారు అంటే ఆకలి వేసిందండి అంటాడు. ఆయన కొడుకు ఏం చేస్తుంది? ఇప్పుడు దొంగతనం చేయాలి. అలాగే చాలా మంది తప్పుడు పనులు చేయడానికి ఏంటంటే కడుపు నింపుకోవడం కోసం, అంటే ఇది నింపుకోవడం కోసం ఎన్నైనా చేసేస్తావా, ఎన్నైనా చేసేస్తావని ఎవరు తెలుసు? అబ్బాయికి ఆ కడుపు మంటతో ఉన్నప్పుడు, కడుపు ఆగదున్నప్పుడు నువ్వు ఎంతైనా దిగజారిపోతావు అనే విషయం వాడికి తెలుసు. కాబట్టి ఆ మార్గాన్ని ముందుకు తీసుకొస్తాడు, దేవుడి మార్గాన్ని పక్కకి పెట్టేసేలా చేస్తాడు. అప్పుడే మనం ఏం చేయాలంటే నువ్వు నాకు ఈ మార్గం చూపిస్తున్నావు, నా మార్గం వేరే ఉంది అని ఆయన జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి తప్పుడు పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం బేతలో ఉన్నటువంటి ఒక ముసలి ప్రవక్త ఉన్నాడట. ఆ ప్రవక్తకి తన కొడుకులట వెళ్ళి, అయ్యా డాడీ ఇదిగో ఒక ఆయన ఇలా వచ్చాడు ఎస్లో నుంచి వచ్చి ఇలా రాజుగారితో చెప్తే చెయ్యాలా ఎండిపోయింది అంతే. రాజుగారికి అప్పుడు ఇలా పట్టుకుందాం అనుకున్నాడు, చేయడిపోయింది. మళ్ళీ ప్రార్థన చేయమన్నాడు, మళ్ళీ మునుపటి మళ్ళీ బాగైంది. ఆయన ఏదైతే చెప్పాడు అలాగే బలిపీఠం కూడా బదలాసిపోయింది. ఒక కాలు ఉన్నట నిధుల్లోంచి ఒకడు వస్తాడట, యోషియా రాజు ఈ చంపేస్తాడట అని ఎన్ని చెప్పుకొస్తుంటే ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు అని లేదు వెళ్ళిపోయాడు. అయితే అర్జెంటుగా గాడిది ఏర్పాటు చేయండి అని చెప్పి
గాడికి అంత కట్టించుకుని స్పీడ్గా తోలుకుంటూ పోయాడు. ఆయన ఎట్టిపోయాడు అడిగి, ఎందుకంటే వచ్చిన మార్గాన్ని మళ్ళీ అలవద్దన్నాడు కదా. అంటే వచ్చిన మార్గం వీళ్ళకి తెలుసు, మరొక మార్గం వెళ్ళిపోయాడు కదా. ఆ మార్గం చెప్పాడు కదా, చెప్పకపోతే కనుక వాళ్ళకి ఇబ్బంది లేదు. రాజుగారితో చెప్పడం ఇవన్నీ విని ఈ తండ్రితో చెప్తుందంటే వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం తెలియజేస్తున్నాడు 14 వర్షంలో, మస్తకి వృక్షం క్రింద అతను కూర్చుండగా చూచి యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నీవేనా ముసలి ప్రవక్త అడుగుతున్నాడు. అని అడుగుగా అతడు నేనే అన్నాడట. అప్పుడు అతను నా ఇంటికి వచ్చి భోజనం చేయి అన్నాడట. 16 వర్షంలో అతను అంటాడు, లేదో నేను రాను, నీతో కూడా మళ్ళా రాజాలను నీటి ప్రవేశించను, మరి నీతో కలిసి ఏ తరమంది అన్నపానాలు పుచ్చుకోను. నాకు దేవుడు అలా చెప్పాడు అన్నాడట. నీవు అతడు అన్నపానాలు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గం పోటుకు తిరగవద్దనియు యెహోవాకు చేత నాకు సెలవాయనని చెప్పాడు. 18 వర్షంలో అవతల వాడు కన్విన్స్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు ముసలుడు తెలితే అటువంటి కదా ముసలికి మనుషులు ఎలా పడగొట్టాలో, ఎలా డబ్బులు లాగాలో అన్నీ కూడా వాళ్ళకి బాగా ఏం వేస్తే బిస్కెట్లు పడతారు కూడా అన్ని తెలిసి, ఎందుకంటే కొంచెం వృద్ధులు కదా అనుభవంతో బాగుంటారు. ఈయన అంటున్నాడు 18 వర్షంలో, నేను నీ వంటి ప్రవక్తనే. అంటే దేవుడు నాకు కూడా కనిపిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, అన్నిని నాతో కూడా మాట్లాడతాడు దేవుడు. మరి దేవదాత ఒకడు యెహోవా చేత సెలవునుంది అన్నపాలను పుచ్చుకొనుటకే అతని నీటికి తోడుకుని రమ్మని నాతో చెప్పిన అతనితో నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాడట. రాయం చేసిన పరిశుద్ధాత్ముడు. అంటే ముసలి ప్రవక్త ఒక అబద్ధికుడు అన్నాడు. అంటే సత్యంలో నడిచేవాడిని ఇలా కూడా నడవచ్చు అని చెప్పే ప్రతి ఒక్కడు కూడా అబద్ధికుడే. వాడు ఎన్ని సంవత్సరాలు సేవ చేయనివ్వండి, ఎన్ని మందికి బాప్తిసాలు ఇవ్వనండి, ఎన్ని ఊళ్ళో ఎన్ని సంఘాలు కట్టినవ్వండి, దేవుడు చెప్పింది కాకుండా ఇలా కూడా చేయొచ్చు అనేవాడు అబద్ధికుడు. కాబట్టి ఈ అబద్ధికుడు మాటలు విన్నవాడు కూడా పోతాడు. ఎందుకు అబద్ధం ఆడవాడే కాదు, అబద్ధం మాట విన్నవాడు ముందుకు పోతాడు. ఏం చేసి నేను అబద్ధం ఆడాడు, మరి అబద్ధమో నిజమో తేలాలంటే ఏం చేయాలి? ఏదో సైలెంట్గా వెళ్తుందా? నాకేం పట్లే. ఇప్పుడు ఎవరిని అడగాలి అది అబద్ధమో నిజమో? ఇప్పుడు అంటే మనకు గ్రంథం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేస్తున్నాం. కరెక్ట్ కాదు. దేవుడిని కాదు, దేవుడే మాట్లాడతారు ఆయనతో. మరి మాట్లాడుతున్నారు కదా, ఆయన మాట్లాడిన బట్టి కదా అక్కడికి వెళ్ళి ప్రకటించాడు అని. ఆయన చెప్పకుండా ఇంకెవరు చెప్పారు? కాబట్టి ఆయనే చెప్పాడు. కాబట్టి ఏంటయ్యా నన్నేమో వెళ్ళొద్దన్నావు, అక్కడేమో భోజనం చేయొద్దన్నావు, మళ్ళీ నువ్వు దేవతను ఎందుకు పంపించి చెప్పడం నాకే చెప్పాలి కదా నువ్వు. నేను ఎవరింటికి వెళ్ళాలో, ఒకవేళ భోజనం చేయాలంటే ఎవరింటికి వెళ్ళాలో ఈయన చెప్తాడు కదా. మరి అడగాలి కదా దేవుడిని. ఇప్పుడు ఏ బాధ ఉండడానికి కడుపు బాధ, ఆకలి బాధ ఏం చేసిందంటే దేవుడిని అడగాలనేటువంటి కోరిక, ఆలోచన రానివ్వలే. ముసలోడు ఏం చెప్తే తలకే ఊపేసి అయ్యా మరి నేను రాకూడదు దేవుడు ఇలా చెప్పాడు అంటుంటే దాన్ని అలసిగా తీసుకుని ఏం చేసింది, దేవుడు నీకు అలా చెప్పాడు, నాకు కూడా చెప్పాడే. అప్పుడు ఒక ఆయన ఉన్నాడు, నేను తీసుకురా, నేను తీసుకొచ్చి చాలిజ్మి అని చెప్పిట అబద్ధం ఆడాడట. ఊపకుండా వచ్చేసాడు ఆయన 19 వర్షంలో. అతను తిరిగి ఆనందంతో కూడా మరలిపోయి అతను తమ పొలం పుచ్చుకోను వారు భోజనం చేయుచుండగా అతన్ని వెనకకు తోడుకు వచ్చిన ఆ ప్రవక్త గట్ట ముసలోడికి ఇప్పుడు దేవుడే ఆయన చేత మాట్లాడిస్తున్నాడట. ఆయన ఎవడైతే అబద్ధం ఆడాడో ఆయన తోటి మాట్లాడిస్తున్నాడట. ఏదో దేశం నుండి వచ్చిన దైవజను పిలిచి యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిందని కనుక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెలుగుకు వచ్చి నీవు అతడు అన్నపానం పుచ్చుకోని వలదని ఆయన సెలవిచ్చిన స్థలాన్ని భోజనం చేసి ఉన్నావు కనుక నీ కలేవరకు నీ పిత్తల సమాధిలోనికి రాదు అన్నాడంటే. ఇప్పుడు మాట వినాలా, కడుపు నింపుకోవాలా? ఏంటి ఇప్పుడు దేవుని మాట ఏంటి? కడుపు నిండుదా అక్కడ కూర్చుంటే ఎవడా దేవుడు? ఒకవేళ ఇస్తే ఏలి గారు ఎక్కడ వండుకున్నారండి అది అప్పం ఏంటి అక్కడ తెలుసుకున్నాడు. ఏలి గారు మంచి ఆకలితో ఉన్నాడు, యెజబెల్ చంపేస్తుందని వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడితో మాట్లాడాలి వెళ్ళిపోతా ఉంటే దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు. ఆరోగ్యంలో కూడా వెళ్ళిపోతున్నాడు, అలసిపోయాడు, పడుకున్నాడు. మరి ఆహారం వచ్చేదానికి దేవుడే. దర్శనం ఎవరైనటువంటి దేవుడు దేవదూత ద్వారా ఆహారాన్ని పంపించాడు. అక్కడ ఒకటి వచ్చి పట్టుకొచ్చి పెట్టాడట, తినేసి మళ్ళీ కొట్టుకున్నాడు. మళ్ళీ లేకుంటారు, నాయన నీకు చాలా దూరం ప్రయాణం చేయాలి, మళ్ళీ తిన
తినని మళ్ళీ పెట్టారట. తినేసి 40 దినాలు ఆ భోజనం బాధ చేత నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. ఈ అలా ఎవడైనా దేవుడు అంటే ఇది ఏమనుకున్నాడు అంటే దేవుడికి మనసు మార్చేసుకుంటాడు ఈలోగానే. ఎందుకంటే ప్రార్థన చేసింది కదా అక్కడ, అందుకని ఇంకొకటి చేత నాకు కౌరు పంపించాడు అనుకున్నాడు. వచ్చిన కూడా అబద్ధీకరణ సంగతి తెలియలే. ఎప్పుడు దాకా తెలియదంటే తన శిక్షకి లోబడేదాకా కూడా అవడికి కూడా తెలియదు. ఎందుకంటే దేవుడిని అడగలేదు కదా. మనం కూడా ఒకసారి ఏదైనా తప్పుడుది ఏదైనా బాధ వినిపిస్తున్నా ఇలా కూడా చేయొచ్చు అని అనిపించినా వచ్చేది ఇప్పుడు గ్రంథం దగ్గరికి. గ్రంథంలో ఎవరు రాయించారంటే దేవుడే కదా రాయించింది. ఆయన కుమార్తె మాట్లాడుతున్నాడని తెలియజేశాడు. నీకు అదేవారు అక్కడికి వెళ్ళాలంటే సమాధిలోకి వెళ్తాం అని చెప్పేశాడు. 23వ వచనం. అతడు వారు అనుమానం పుచ్చుకున్న తర్వాత అతని ప్రవక్త తాను వెనుకొక తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడి మీద కట్టించి పంపించేది. వెళ్ళిపోయి ఆయన నువ్వు నా పని అయిపోయినాను, నా పని అయిపోయింది కదా నువ్వు వెళ్ళిపో అన్నాడట. పంపించేసాడు. సాగనంపాడు గాడి మీద కూర్చోబెట్టి పంపించేసాడట. దేవుడు సింహాన్ని పంపించాడట. ఇక్కడ సింహం వస్తుందా? ఊళ్ళో వచ్చినప్పుడు దానికి ఒకవేళ నిజంగా ఆకలేస్తే ఏం చేయాలి? అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. రోడ్డు మీదకి ఎవరు లేరా? ఉన్నారు కదా. అంటే మనిషిని తింటే కడుపు నిండుద్దా, గాడిదని తింటే కడుపు నిండుద్దా? సింహానికి మనిషి కింద గాడి ఎక్కువ కదా, మరి గాడి తినాలిగా. ఇప్పుడు గాడిని చంపిందా సింహం వచ్చి ఆలోచించేద్దాం. 24వ వచనంలో అతను బయలుదేరి మార్గం కూర్చుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. గాడి మీద కూర్చున్నాడు చంపిందట. అతని కలేబరం మార్గం ముందు పడి ఉండగా గాడిద దాని దగ్గరే నిల్చుందట. గాడిద ఉంటుందా మనకి చంపినప్పుడు? సింహాన్ని భయపడి కానీ గాడిద ఎక్కడికి వెళ్ళదు, సింహం పక్కనే నిల్చుందట. సింహం అక్కడే ఉంది, గాడిద అక్కడ ఉంది. జనాలకు ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? ఇదేంటి విచిత్రంగా ఉంది, ఈయన చంపింది కానీ తెలియలేదేంటి? గాడిని ఏం చేయలేదు, గాడిద అక్కడ ఉందేంటి? సింహం ఏమో మేముకుండా అలా చూస్తుందేంటి? అతని కలివేరు మరమంది పడేవాడిగా గాడి దాని దగ్గర నిలిచుండాను, శవం దగ్గర నిలిచుండాను. కొందరు మనుషులు ఆ చోటుకు వచ్చి శవం మార్గం మంది పడి ఉండేట్టు, సింహం శవం దగ్గర నిలిచుండేట్టు చూసి మళ్ళీ ఆ ముసలి ప్రభు దగ్గరికి కొట్టండించారట. దేవుడు చెప్పని దాన్ని చెప్పినట్టుగా చేస్తే విని దాని ప్రకారం ప్రవర్తించేవాడికి ఎటువంటి శిక్ష ఉందో ఆలోచించుకోవాలి. ఈనాడు ఈరోజు చేసేటువంటి కార్యక్రమం చాలా మంది సంవత్సరానికి ఒకసారి ఈరోజు చేస్తారు ఈ కార్యక్రమాలు. ఏది ఏవో పట్టుకుని తిరుగుతారు ఆకులు. ఎవరు చెప్పారు అది? మట్లాదవారం అని, సమాధుల పండుగ అని. సమాధుల సంవత్సరం ఒకసారి వాళ్ళ ఇంట్లో చనిపోయిన వారి సమాధి చేపడితే సమాధులకు వెళ్ళి క్లీన్ చేసి అక్కడ ఏమన్నా వాళ్ళు బతుకున్నప్పుడు ఇష్టమైన ఏం తింటారు అవన్నీ కూడా పెట్టేసి వస్తారట. మరి వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు దశలన్నీ బట్టి ఇలా పెట్టేసిగా పెడతారా? పెట్టరు. పోనా ఏం తింటాడా? ఒకవేళ తిందాం, ఒకవేళ అందులో ప్లేస్ వచ్చాడు అనుకోండి, నిజంగా పెడతాడా? చచ్చిపోయినోడు వాళ్ళ బంధువే, భర్తో భార్యో తల్లో తండ్రో ఎవరో ఒకరు చాలా ఇష్టం కదని బతుకున్నప్పుడు నేనేం పెట్టలే, చిత్రములు పెట్టి చచ్చిపోలేదు చేసాడు. చచ్చిపోయిన తర్వాత అందరినీ మెప్పించడం కోసం ఈరోజు సమాజ శుభ్రంగా క్లీన్ చేసి అరికేసి ముగ్గులు పెట్టేసి తెల్లారుజాముని వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి లేకపోతే భోజనాలు అన్నీ పెడితే తింటాకు వేసి కూర్చుంటే ఏంటి పరిస్థితి? మళ్ళీ సంవత్సరం వెళ్తాడా? మళ్ళీ సంవత్సరం కదా, ఇంట్లోకి వెళ్ళు. ఎందుకంటే నాకు కనిపించాడంటే నా ఇంట్లోకి వచ్చి నేను ఎంత టార్చర్ పెట్టాను అంత టార్చర్ మళ్ళీ పెట్టేస్తాడని పంపకూడా. ఎందుకంటే సచ్చిపోయి లేడాల సంగతి వాళ్ళకి తెలిసే అక్కడ పెట్టి వస్తున్నారేమో. వాళ్ళు ముగ్గురు ఎందుకంటే మనకి ఆయన చెప్పారా? పోనీ ప్రభు ఏం చెప్పాడా? సమాజంలో అమ్మ పరిశుద్ధులు వెళ్ళి మీరు శుభ్రం చేయండి సంవత్సరానికి ఒకసారి అని చెప్పాడా? చెప్పలే. మరి చెప్పని దాన్ని చెప్పినట్టుగా చేస్తే చెప్పిన వాడి కన్నా ఫాలో అయ్యే వాళ్ళకి ఉంటుందా శిక్ష? ఉండదా? ఉంటుంది. దేవుడు ఏది పండుగగా చేయమన్నాడో దాన్ని తప్ప మరొక దాన్ని పండుగగా ఆచరిస్తే వాళ్ళు కూడా శాపగ్రస్తుల గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవదేవుడు ఒక మాట చదువుకుని ప్రభు చిత్తం అయితే వచ్చే వారం అవుతుంది మనం కంటిన్యూ చేద్దాం. మొదటి సమయాల గ్రంథంలో సమూయేలు గారు సౌలు గారితో ఒక మాట తెలియాల్సిన 15వ అధ్యాయము ఈ గురించి వచ్చేవారు మనం ఆలోచన చేద్దాం. ఏది ఈ విషయం తెలియాల్సినాడో 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు సౌలుతో అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించు.
అంటే దేవుడు ఏదైతే చెప్తాడో అది చేస్తే సంతోషిస్తాడా, లేకపోతే నువ్వు బలు అర్పించేసి ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే సంతోషిస్తాడా అంటున్నాడు. అని చెప్పేసి ఆలోచించు అన్నాడు. అంటే నీకు ఇస్తున్న చాయిస్ అంటున్నాడు. బలు అర్పించిన కంటే ఆజ్ఞను కైకొంటియు, పొట్టేళ్ల ప్రభు అర్పించిన కంటే మాట వినియు శ్రేష్టం. తిరుగుబాటు చేయడం అంటే సోది చెప్పుటేను, దాంతో సోది చెప్పుటేను పాపంతో సమానం అన్నాడు. అంటే వీళ్ళందరూ దేవుడికి ఇష్టంగా చేస్తున్నాం అనుకో, అందరూ ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారట. ఎందుకంటే దేవుడు చెప్పని దాన్ని చేస్తున్నారంటే తిరుగుబాటే కదా, తిరుగుబాటు అనేది పాపం అంటున్నాడు. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము దేవతను పూజించడంతో సంబంధించిన. అంటే ఒక అన్యుడు విగ్రహారాధన చేసి పాపం చేస్తున్నాడని అనుకుంటే, ఈరోజు దేవుడు చెప్పని దాన్ని కూడా చేస్తున్న వాడు కూడా అదే పాపం చేస్తున్నాడట. కాబట్టి దేవుడు చెప్పిన దాన్ని విని జాగ్రత్తగా విని ఆ ప్రకారం చేస్తున్నాము, లేకపోతే విని కూడా ఆ ప్రకారం చేయకుండా మనకి ఇష్టమైన దాని ప్రకారం చేస్తున్నాము, మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.